అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మన్నాత. వాక్యం చదువుకుందాము. 19వ కీర్తన 12వ వచనము. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి. సర్వోన్నతుడా, సర్వోపకారి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ వాక్యము తండ్రి వివరించడానికి నిలువబడి ఉన్నాను ప్రభువా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ ఆత్మశక్తితో నింపుకొనమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. అయ్యా ఏ వాక్యము ద్వారా ఏ బిడ్డను బలపరచనైనారో ప్రభువా. అయ్యా నీ వాక్యము తండ్రి నాయన ప్రభువా. అయ్యా పరిశుద్ధమైనది ప్రభువా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యము తండ్రి నాయన బలమైనది ప్రభువా తండ్రి. అయ్యా పాల వంటిది తండ్రి. అయ్యా జుంటె తేనె ధారల వంటిది ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తేనె కన్నా మధురమైన నీ వాక్యంను ప్రభువా తండ్రి అయ్యా మేము వివరించుకొనుచుండగా ప్రభువా అయ్యా మీరే స్వయంగా మాట్లాడమని అడుగుచూ ఉన్నాము దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యం అనే ఉదక స్నానము ప్రభువా తండ్రి నాయన అయ్యా మేము ఆచరించడానికి ప్రభువా తండ్రి. అయ్యా నీ వాక్యంలో ప్రభువా తండ్రి నాయన అయ్యా ప్రభువా మేము వినుచు తండ్రి ఏ తప్పిదమైతే మాలో ఉంటే ప్రభువా అవి మేము సరి చేసుకోవడానికి ప్రభువా సంసిద్ధమైన ఆత్మను మనస్సును ప్రభువా అయ్యా ప్రతి బిడకు దయచేయమని అడుగుచూ ఉన్నాము దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరే మాట్లాడి తండ్రి నాయన ఎవరికి కావలసిన వర్తమానము ప్రభువా ఆ బిడ్డలకు అందించమని త్వరగా రానైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి. దేవుని నామమున అందరికీ కూడా శుభములు కలుగును గాక. వాక్యము చదువుకున్న వాక్యమును బట్టి మనం అర్థం చేసుకుంటే గనుక తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?
నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉందండి. అంటే ఈయన పలికిన మాట ఏమిటంటే, నేను చేసిన తప్పిదమును క్షమించు తండ్రి, నన్ను నిర్దోషినిగా మీరు చెయ్యండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రహస్యంగా చేసిన తప్పులు అంటే, రహస్యంగా చేసిన తప్పు అంటే కనుక అది బయట వారికి తెలియకపోవచ్చు, మనం మంచిగానే కనబడవచ్చును, కానీ మనలో ఏమున్న దోషం ఉందో, మన మనస్సులో మనం ఏం ఆలోచిస్తున్నామో, మన హృదయంలో ఏ దుర ఆలోచన ఉన్నదో అది ఎవరికి వారికే తెలుస్తుంది కానీ బయట వారికి తెలియదు కదా. కానీ ఎవరికి తెలుస్తుందండి? దేవాది దేవునికి నీవు ఏం ఆలోచించుకుంటున్నావో, నీ నడవడికి ఎలాగున్నదో, నీ ఆలోచన ఏ స్థితిలో ఉన్నదో ఆయన ఎరిగిన వారై ఉన్నారు. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని రాయబడ్డం జరిగినది. అంటే ఈ హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలిది కాబట్టి ఈ హృదయంలో అనేకమైన చెడు ఆలోచనలు వస్తుంటాయి, చెడు తలంపులు వస్తుంటాయి, చెడు కార్యాలు చేయాలనేటువంటి తపన వస్తూ ఉంటుంది. కానీ వాటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఏదైనా ఆలోచన మనకు వస్తే కనుక, ప్రభువా యేసు రక్తంలో దీన్ని నేను కడిగి వేసుకుంటున్నాను, ఈ ఆలోచనని ఎక్కడికక్కడ మనం ఆలోచన ఏం చేయాలండి? కడిగి వేసేసుకోవాలి. ఆలోచన వచ్చిందని చెప్పి తప్పిదం వైపు మనం వెళ్తే గనుక దేవుని శిక్షకు మనము గురవడానికి మనం అర్హులముగా ఉంటాము. కాబట్టి శిక్షకు పాత్రులుగా మనం ఉండకూడదు. ఆయన ఇచ్చే కృపకు మనం అర్హులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ దావీదు గారు అంటున్నారు కదా, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవరు? ఎవరి పొరపాట్లు వాళ్ళే కనుగొనాలి. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను బట్టి మనం కృంగిపోతాము. కానీ ఈ సమస్య ఎందుకు వచ్చినది, నేను ఏ తప్పిదము చేశాను, దేవుని మనస్సును ఏ విధంగా నేను ఆయాసపరిచాను అని ఆలోచన గనుక నీకు ఉంటే గనుక ఆ పొరపాటు ఏమిటో, ఆ తప్పిదం ఏమిటో మనకి దేవుడు గ్రహింపు శక్తిని ఇస్తారు. ఎందుకంటే నీ తప్పిదము నీకు మాత్రమే తెలుస్తుంది, అట్టి రీతిగానే దేవాది దేవునికి తెలుస్తూ ఉన్నది. హృదయ పరిశోధకుడు యెహోవా, ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి మనము ఆయన ఎదుట తప్పిదము ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. పాపమును కప్పుకొని వారముగా ఉంటే గనుక దేవుడు మనల్ని శిక్షిస్తారు. కానీ మనము చేసినటువంటి తప్పిదమును ఒప్పుకొని దాని నుండి తప్పుకుంటే గనుక ఆయన మనల్ని వాడుకుంటారు, దేవుని పరిచర్యలో వాడుకుంటారు, దేవుని సేవలో వాడుకుంటారు, దైవ పరముగా అలాగే కుటుంబ పరముగా మనలను ఆశీర్వదిస్తూనే ఉంటారు. కాబట్టి ఏదైనా తప్పిదము గనుక ఉంటే గనుక మన పొరపాటును మనము కనుగొని దాని నుండి పాప క్షమాపణ పొంది తప్పించుకునుట మేలు అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఒప్పేసుకున్నాము కదా, పర్వాలేదులే మరలా చేసేద్దామా తప్పిదం అంటే కాదు. ఒప్పుకున్న తప్పిదము జోలికి మరలా వెళ్ళకూడదు. ఇక్కడ దావీదు అడుగుతున్న మాట ఏమిటి అంటే, నేను రహస్యముగా చేసిన పాపం నుండి మమ్మల్ని క్షమించి నిర్దోషినిగా చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాడు దేవునికి. పేతురు గారి విషయానికి వస్తే గనుక ఆయన దేవునికి గొప్ప శిష్యుడుగా ఉన్నాడు. కానీ ఆయన కూడా తప్పిదము చేశారు. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగును అని ముమ్మారు బొంకారు. ఎలాంటి పేతురు ఈ పేతురు అంటే గొప్ప శిష్యుడుగా పేరు పొందాడు. పేతురు అసలు పేరేమిటి అంటే సీమోను. ఈ సీమోనుని పేతురు అని యేసుక్రీస్తు ప్రభువారు పిలవడం జరిగినది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు గలిలయ సముద్రం అక్కడ ప్రాంతంలో నడుస్తూ వెళ్తూ ఉంటే పేతురు అలాగే ఆయన సహోదరుడైన అంద్రెయ ఇద్దరు కూడా చేపలు పట్టుతూ ఉన్నారు. ఆ చేపలు పట్టుతూ ఉన్నటువంటి ఈ పేతురు అంద్రియలను చూచి యేసు ప్రభువారు అంటారు కదా, మిమ్మల్ని నేను మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అని పిలవడం జరిగినది. అప్పటి వరకు వారు ఏం చేస్తున్నారండి? చేపలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు వృత్తి అది,
చేపలు పట్టే వృత్తిని కలిగి ఉన్నారు కనుక వారు చేపలు పట్టడము వారి వృత్తి, వారికి అదే ఆదాయమని వారు ఆ పని చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పిలుపు అందుకున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అని తెలియచేసి ఉన్నారో, ఆ మాటకి దేవునికి ఆకర్షితులయ్యారు. నిజమే, మేము యేసుక్రీస్తు ప్రభువారితో వెళితే గనుక ఆయన మమ్మలను అట్టి రీతిగా దీవిస్తారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి వైపు వారు రావడం జరిగినది. ఆయన శిష్యులుగా చేరడం జరిగినది. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. ఎంత గొప్పగా వెంబడించారు ఈ పేతురు అంటే గనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున వారు 12 మంది శిష్యుల్ని కూర్చుని ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే 16వ అధ్యాయము 13వ వచనంలో అడుగుతూ ఉంటారు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారు, అసలు ఎవరని చెప్పుకుంటున్నారు నా గురించి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని అడిగినప్పుడు, ఆ శిష్యుల్లో కొందరు అంటారు కదా, కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారు అన్నారు. అంటే వారికి తెలిసినటువంటి విషయం వారు చెప్పారు. కొందరు యోహాన్ అనుకుంటున్నారయ్యా, అలాగే కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, ఇలాగని ఎవరి మట్టుకోరు అనుకుంటున్నారు అని అక్కడ ఉన్న శిష్యులు చెప్పడం జరిగినది. ఇప్పుడు పేతురు గారు అంటున్నారు కదా 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, నీవు సజీవుడగు దేవుని కుమారుడవగు క్రీస్తువు అని అక్కడ గొప్ప సాక్ష్యం ఇవ్వడం జరిగినదండి. ఎంత గొప్ప సత్యము చెప్పారో కదా. అక్కడ ఉన్న శిష్యులందరూ ఒక సమాధానము చెబితే, ఇక్కడ చెప్పిన పేతురు మాత్రము నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పగానే యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా సంతోషము కలిగినదండి. అక్కడ ఆయన అంటున్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి నీవు ధన్యుడవు అనేటువంటి గొప్ప మాట పిలిపించుకున్నాడు ఈ సీమోను పేతురు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట అంటున్నారు, ఈ విషయము పరలోకమందున నా తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు తెలియలేదు అని అక్కడ చెప్పడం జరిగినది. ఆ మాటతోనే పాటు తర్వాత అంటారు కదా 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. నీవు పేతురువి, నీ మీద నా సంఘము కడతాను. పేతురు అంటే అర్థం ఏమిటి? రాయి అని అర్థము. ఆ రాయి అన్నర్థం వచ్చేటువంటి పేతురుతో దేవుడు చెప్పుతున్న మాట ఏమిటి అంటే, నీ మీద నా సంఘాన్ని కడతాను. అంటే క్రీస్తు సంఘాన్ని కట్టడానికి ఒక పునాదిగా దేవుడు పేతురు నిలబెట్టి ఉన్నారు. ఇంకొక మాట చెబుతూ ఉన్నారు, నీవు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి ఇచ్చాను, నేను నీ చేతికి ఇస్తున్నాను. నీవు భూలోకమందు దేని బంధిస్తావో అవి పరలోకమందు బంధింపబడును, నీవు భూలోకమందు వేటిని విప్పుతావో అవి పరలోకమందును విప్పబడును అనేటువంటి గొప్ప వాగ్దానము పేతురుకి ఇవ్వడం జరిగినదండి. ఇంకా ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నాడు పేతురు. చేపలు పెట్టేటువంటి జాలరిగా ఉన్న పేతురు యేసుక్రీస్తు ప్రభు వారితో నడవడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం ద్వారా ఆయన మహదైశ్వర్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన నోట చెప్పడం ద్వారా గొప్ప ఆధిక్యత, అక్కడ శిష్యులు ఎవరికీ లేని ఆధిక్యత పేతురు పొందుకున్నాడు. ఈ రోజున నిన్ను ప్రశ్నిస్తున్నారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే నీ సమాధానం ఏమిటి? నీవు ఏం చెబుతున్నావు? క్రీస్తు గురించి నీ సమాధానం ఎలాగున ఉన్నది ప్రశ్నిస్తున్నారు. దేవుడి సమయమున ఎదుటి వారికి ఆయన గురించి ఎలాంటి పరిచయం నువ్వు చేస్తున్నావు? నా దేవుడు నా కోసము ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భాన ఆయన జన్మించడం జరిగినదని చెబుతున్నావా? ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించి ఉన్నారు. పరిశుద్ధమైన జీవితాన్ని నా దేవుడు జీవించి ఉన్నారు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఆయన చేశారు, అనేకమైన అద్భుత కార్యాలు ఆయన చేశారు, అనేక మందిని స్వస్థపరిచారు. కానీ చనిపోయిన వారిని సహితము లేవనెత్తినటువంటి దేవాది దేవుడు నా దేవుడు అని నీవు
నీవు సాక్ష్యం ఇవ్వగలుగుచున్నావా దేవుని గురించి? ఏ ప్రత్యుత్తరము నీవు ఇవ్వగలుగుచు ఉన్నావు? ఆలోచించు. దేవుని కొరకు ఇదిగో ఒక్క ఆత్మనైనా నీవు రక్షించగలుగుతూ ఉన్నావా? ప్రభు అడుగుతారు, ఎన్ని ఆత్మలు నీవు రక్షించావు అని. నీ సమాధానం ఏమిటి? క్రీస్తు గురించి నీవు చెప్పే సమాధానం ఎలాగున్నది? ఆయన గురించి నీవు చెప్పే సాక్ష్యం ఎలాగున్నది? ప్రశ్నించుకో ప్రియ దేవుని బిడ్డ. నిన్ను అడుగుచున్నారు దేవుడు. ఇక్కడ పేతురు చెబుతున్న మాట, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు, సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని దేవుని గురించి తెలియజేయడం జరిగినది. అలా తెలియజేసిన మూలాన గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నాడు. నీవును కూడా క్రీస్తును పరిచయం చేస్తే, క్రీస్తు గురించి ఆయన ఎరుగని ప్రజలైన వారికి తెలియచేస్తే, వారును కూడా వచ్చి క్రీస్తులో రక్షణ పొందితే, క్రీస్తును అంగీకరిస్తే, నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషించి అనేకమైన ఆధిక్యతలు నీకు ఇస్తారు. కనుక సిద్ధపడు ప్రియ దేవుని సంగమా, సిద్ధపడు. క్రీస్తు గురించి తెలియచేయడానికి, నీకు తెలిసిన సత్యాన్ని నీవు తెలియచేయడానికి నీవు నిలవబడు. ఆయన ఆత్మ సహాయం నీకు ఇస్తారు. అట్టి ధన్యత నీవు కలగాలని నీవు ప్రయాసపడు దేవునిలో. ఇది జరిగిన తరువాత కొన్ని రోజులకి మరలా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము పేతురు కంటపడినది. శిష్యులలో 3 మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళారండి ఒక ఎత్తైన కొండ మీదకి. ఎవరినంటే పేతురు, యాకోబు, యోహానులు. వీరి 3 మాత్రము వెంట పెట్టుకొని రూపాంతరము చెందడానికి పెద్ద కొండ మీదకి వెళ్ళి ఉన్నారు. అక్కడ రూపాంతరం చెందినప్పుడు ప్రభువారు ఎలా కనపడుతున్నారు వీరి దృష్టికి అంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనము, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఎలా ప్రకాశిస్తుందండి ఆయన ముఖము? సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు వేసుకున్న వస్త్రములు ఎలాగున ఉన్నవి అంటే తెల్లగా హిమము వలె ఉన్నాయండి. అంత గొప్ప స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు కనబడడం జరిగినది. అంత మాత్రమే కాదు, అక్కడ ఎవరు కనపడుతున్నారంటే, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇక్కడ పేతురు, అలాగే యాకోబు, యోహాను 3 చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పేతురు చెబుతున్న మాట ఏమిటంటే, ప్రభువా నీకొక పర్ణశాలయు, ఏలియాకు ఒక పర్ణశాలయు, మోషేకు ఒక పర్ణశాలయు కట్టుదాము అని పేతురు ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది. చూసారా ఎంత గొప్ప సమాధానం అక్కడ చెబుతూ ఉన్నాడో. యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ చూడగానే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన వస్త్రములు చక్కని హిమం వలె కనబడుతూ ఉన్నప్పుడు పక్కన మోషే, ఏలియా ఇద్దరు మాట్లాడడం చూశారు. అప్పుడు ఆయన నోట గొప్ప మాట రావడం జరిగినది. ఆయన అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మేఘము 5వ వచనంలో రాయబడి ఉన్నది, అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని శబ్దము అక్కడ వినబడింది. ఇక్కడ ఈ పేతురుకి ఏం కనిపిస్తున్నదండి? క్రీస్తు ముఖము కనిపిస్తూ ఉన్నది. సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆయన రూపాంతరము కనబడుతూ ఉన్నది. అలాగే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అనేటువంటి గొప్ప స్వరము విన్నాడండి. చూడడమే మాత్రమే కాదు, అక్కడ స్వరాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహదైశ్వర్య ఔన్నత్యము కలిగినటువంటి ఆయన స్థితిని బట్టి ఆ స్వరాన్ని వినడం జరుగుతూ ఉన్నదండి. గొప్ప సంతోషకరమైనటువంటి స్థితి ఆయన పొందుకొనగలిగాడు. ఇంకా తర్వాత చూస్తే గనక ఈ పేతురు జీవితంలో ఆయన చేతిలో నుంచి ఒక గొప్ప అద్భుతం జరిగినది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ పన్ను వసూలు చేయడానికి అరశేకులు పన్ను ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ పన్ను వసూలు చేయడానికి ఆ ఇంటికి రావడం జరిగింది. ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోటికి రావడం జరిగినది. అక్కడ పేతురు నిలబడి ఉన్నారు. పేతురుకు చెబుతారు వారు, మీ క్రీస్తు పన్ను చెల్లించడా ఏంటి అంటే, ప్రభు దగ్గరికి వెళ్ళి పన్ను గురించి చెబుతూ ఉన్నప్పుడు ప్రభువారు అంటారు కదా 27వ వచనంలో, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును.
దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు, నువ్వు గేలం వేస్తే ఒక చేప నీకు దొరుకుతుంది, ఆ చేప నోటిలో షెకెలు ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు చేప నోటిలో షెకెలు ఉండాలంటే అక్కడ ప్రభువారు అక్కడ ఆజ్ఞ ఇవ్వాలి. ఏమని? చేపకు ఆజ్ఞ ఇచ్చారు. ఇదిగో పేతురు వస్తాడు, నీ నోటిలో షెకెలు ఉన్నది కాబట్టి ఆ షెకెలు నీవు పేతురుకి ఇవ్వాల్సినది అని ఆ చేపకు ఆజ్ఞాపించినట్లుగా మనకు అర్థం చేసుకోవాలి. మనము పేతురు వెళ్ళగానే చేప దొరికినది, చేప నోటిలో షెకెలు దొరికినది. మరి ఎన్నో చేపలు ఉంటాయి కదా అక్కడ, కానీ ఆ చేపే ఎందుకు వచ్చిందంటే దేవుని అద్భుత కార్యం అది. మన కంటికి కనబడవు, మన హృదయానికి గోచరము కావు అలాంటి అద్భుతమైన కార్యములు, అలాంటి ఆశ్చర్యమైన కార్యములు దేవాది దేవుడు నీ పట్ల నా పట్ల జరిగిస్తారు. అతి అద్భుతము పేతురు చేతిలోంటే జరిగినది. వెంటనే అది తీసుకుని వచ్చి పన్ను కట్టడం జరిగినదండి. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆయన చూసిన పేతురు చివరి సమయం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించేసినప్పుడు ఆయన అంటున్నారు ఏమిటి? నీవు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉన్నవాడు కదా అంటే నేను ఆయన ఎరుగను అని ముమ్మారు బంకారు. కోడి కూయకు మునిపే, 2 సార్లు కోడి కూయకు మునిపే పేతురు ఏం చేశారు? ముమ్మారు ఎరుగనని బంకారు. ప్రభు ముందుగానే చెప్పారు, గొర్రెలు కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయంటే పేతురు అంటాడు కదా, నేను మాత్రము చెదిరిపోనంటే ప్రభువారు అంటారు, నీవు కోడి 2 మార్లు కూయకు మునుపు ముమ్మారు నన్ను ఎరుగనని చెబుతావని చెప్తే అలాగే చెప్పాడు. చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈయన నేను ఎరుగనని 3వసారి చెప్పాడో వెంటనే కోడి కూసిందంట 2వసారి. అప్పుడు కోడి కూసినప్పుడు ఇప్పుడు పేతురుకి ఏం గుర్తొచ్చింది? ప్రభు మాట గుర్తొచ్చినది. నిజమే కదా, నా దేవుని నేను ఎరుగనని చెప్పాను అని చెప్పి బయటకు వెళ్ళి సంతాపపడి ఏడ్చినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. అలా ఏడ్చిన పేతురు బయటకు వెళ్ళిపోకుండా క్రీస్తును పట్టుకొని ఉన్నట్టుగా ఆయన సంఘాన్ని కట్టినట్లుగా మనకు కనబడుతూ ఉన్నదండి. ఎందుకంటే ప్రభు చెంత క్షమాపణ పొందుకున్నాడు, ప్రభు క్షమించాడు పేతురుని. ఎప్పుడైతే క్షమించాడో ప్రభువు వీరందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న రోజున గొప్ప బలమైనటువంటి శక్తిని పొందుకున్న వాడై క్రీస్తు గురించి తెలియజేయడం జరిగినదండి. అనేకమైన విషయాలు ఆ మేడ గదిలో ఉన్న వారందరికీ ఆయన తెలియచేశారు. ఆ గడిలో ఎవరెంతమంది అయితే కూడుకున్నారో వారందరికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వారందరి వినబడినట్లుగా పేతురు మాట్లాడడం జరిగినది. బిగ్గరగా మాట్లాడాడు పేతురు. ఇంత పిరికివాడైన పేతురుకి ఇంత బిగ్గరగా మాట్లాడే శక్తి ఎక్కడి నుండి వచ్చినదంటే క్రీస్తు అట్టి రీతిగా ఆయన అభిషేకాన్ని నింపారు, ఆయన అభిషేకాన్ని దింపారు. అక్కడతోనే ఆగిపోలేదండి ఆయన సేవ. ఆయన వాక్యము చెప్పిన తరువాత 3000 మంది రక్షణలోనికి వచ్చారు. అలాగే పేతురు నడుస్తూ ఉంటే ఆయన నీడపడి స్వస్థతలు జరిగేవి. ఇలాంటి గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నాడంటే ఈ పేతురు దేవుని గురించి ఎన్నో విషయాలు బాగుగా చూసి ఉన్నాడు. అవి అనేక మందికి చెప్పాడు. ఒకసారి క్రీస్తుని ఎరగనని చెప్పినా సరే ఆ తప్పిదమును బట్టి క్రీస్తు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. మరలా వెనుదిరగకుండా గొప్ప సేవ పరిచర్య, క్రీస్తు సంఘాన్ని కట్టే బాధ్యతకు ఆయన నిలబడగలిగాడండి. ఎందుకు వచ్చినదంటే ఒకసారి తప్పిదము జరిగిన క్రీస్తు దగ్గరకు వచ్చాడు. మరి ఇస్కరియోతు యూదా విషయానికి వస్తే క్రీస్తును 2 నాణాలకి ఆశపడి అమ్మేశాడు. చివరికి తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని రాగా వచ్చిన అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి వస్తే గనుక ప్రభు క్షమించదును, కానీ అలా రాకుండా ఉరిపెట్టుకుని మరణించేశాడు. ఎందుకు వచ్చినది భారం అంటే ఆయన చేసిన తప్పిదమును బట్టి ప్రభు దగ్గరికి రాకుండా ఆయన తన సొంత ఇష్టము జరిగించుకున్నాడు. కానీ పేతురు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. అంటే ఏ తప్పిదము చేసినా సరే ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని మరలా తప్పిదము జోలికి వెళ్లకుండా ఉంటే గనుక నిన్ను
పేతురు ఎలాగైతే చక్కగా నిలబడగలిగాడో అట్టి రీతిగా నిలబడే శక్తిని దేవునికి ఇస్తాడు. ఇస్కరియోతు యూదాలాగున తప్పును దాచిపెట్టుకొని మనకు మనే పశ్చాత్తాపడకుండా మనము ఇష్టానుసారంగా మన మనసుకు తోచిన రీతిగా మనం చేస్తే దానివల్ల ఎంత మాత్రమును ప్రయోజనం లేదు. ఒప్పుకున్న పేతురు మాత్రము గొప్పగా దీవించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అని దావీదు చెప్పి ఉన్నారు. ఈ రోజున నీవును కూడా ఏ పొరపాటు అయితే నీలో ఉన్నదో నీవు కనుగొనడానికి నీవు ముందుకురా. నీ మనసులో నీ ఆత్మలో ఏ పొరపాటు ఉన్నదో నీకు దేవుడు తెలియచేస్తారు. ఆ పొరపాటును నీవు గ్రహించుకొని ఆ పొరపాటు నుండి నీవు విడుదల పొంది క్రీస్తు దగ్గరికి నీవు వస్తే గనుక, క్రీస్తు మాట నీవు అందుకుంటే గనుక పరిపూర్తిగా నువ్వు క్షమించబడతావు. మరలా తప్పిదము జోలికి నీవు రాకుండా ఉండేలాగున నీవు దేవుని దగ్గర శక్తిని పొందుకొని ఆ చొప్పున నీవు జీవిస్తే గనుక తప్పనిసరిగా దేవుడు నిన్ను కూడా హెచ్చించువాడై ఉన్నాడు, దీవించువారై ఉన్నారు. అట్టి దీవిన ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రభువా, సర్వోన్నతుడా, ఆశీర్వాదము కారణభూతుడమైన మా దేవా, మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. గొప్ప దేవుడవు ప్రభువా తండ్రి, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవై ఉన్నావు ప్రభువా. స్తోత్రాలు తండ్రి నాయనా. అయ్యా, ఈ రోజున మాతో మాట్లాడిన ప్రభువా స్తోత్రాలు తండ్రి నాయనా. అయ్యా, మా పొరపాటులు మేము కనుగొని తండ్రి నాయనా, అయ్యా నీ దగ్గర మేము క్షమాపణ కోరుకుని ప్రభువా, అయ్యా స్థిరమైన బిడలుగా ప్రభువా, మీరు కోరుకున్న బిడలుగా తండ్రి నాయనా, అయ్యా మేము నిలబడేటువంటి గొప్ప అవకాశం మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ సమయమున ప్రభువా తండ్రి, ఏ బిడలైతే ప్రభువా తండ్రి నాయనా ప్రభువా ఏది కావాలని ప్రభువా నీ సన్నిధిలో అడుగుచూ ఉన్నారో ప్రభువా తండ్రి, అయ్యా గానే నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చిన తెలుసునా అన్న రీతిగా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ మనవిని ఆలకించండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి. నిజముగా మొర్రపెట్టి వారి మొరను ఆలకిస్తానని సెలవిచ్చిన దేవా, అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మొరను ఆలకించి ప్రభువా తండ్రి, అయ్యా మేలు ఆశీర్వాదంతో నింపి ప్రభువా మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్న తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్న తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.